నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎస్ సంబంధించిన ఎట్లాంటి క్వైరీ ఉన్నా, అట్లాగే ఎలాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. నా దగ్గర పెయిడ్ సర్వీసులు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి సో మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ఈఎల్ఐ స్కీమ్ అనేది పరిచయం చేస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఈ ఈఎల్ఐ స్కీమ్ అనేది అందుబాటులోకి అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో దీని ద్వారా ఏంటంటే ఎంప్లాయీస్కి అలాగే ఎంప్లాయర్స్కి ఇద్దరికి కూడా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో మీకు అమౌంట్ అనేది త్రూ డీబీటీ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే కేంద్ర ప్రభుత్వం వేస్తుందన్నమాట పీఎఫ్ ఖాతాదారులకి. ఓకే. అయితే ఈ డీబీటీ ద్వారా మీకు అమౌంట్ రావాలంటే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్కి అయితే సీడ్ అవ్వాలి. అంటే ఎన్పిసిఐకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో సో దానికి మాత్రమే అమౌంట్ అయితే వస్తుందన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుందండి, మనకి కేంద్ర రాష్ట్ర పథకాలు అనేవి ఏవైనా రావాలంటే కనుక ఎన్పిసిఐకి లింక్ అయినా బ్యాంక్ అకౌంట్లో మాత్రమే అంటే డీబీటీ ద్వారా వస్తాయన్నమాట. ఓకే. అయితే అసలు ఎట్లా లింక్ చేసుకోవాలి మన బ్యాంక్ అకౌంట్ని ఆ యొక్క ఎన్పిసిఐకి, అలాగే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తారనమాట. అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. మన వెబ్సైట్లో ఉంటుందో చెక్ చేయండి. ఓకే. అయితే ఇట్లా మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క ఎన్పిఎస్ఐ వెబ్సైట్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ కన్జ్యూమర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని క్లిక్ చేయండి. సో మీకు జస్ట్ చెప్తాను. ఓకే. క్లిక్ చేస్తే మనకి మరికొన్ని ఆప్షన్స్ అయితే ఈ విధంగా చూపిస్తారన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ BASC అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. సో క్లిక్ చేసి ఓపెన్ చేయగానే వేరే పేజ్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే. ఈ విధంగా చూపిస్తుంది. అయితే మీరు కనుక మీ ఆధార్ని సీడ్ చేయాలంటే, ఓకేనా, అంటే మీ బ్యాంక్ అకౌంట్ సీడ్ చేయాలంటే ఆధార్కి ఇక్కడ మనకి ఆధార్ సీడింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఓకే. దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఆధార్ నెంబరు అడుగుతుంది. ఇది మీరు 8 నిమిషాల లోపు మీరు కంప్లీట్ చేయాలి. మనకి సీజన్ ఎక్స్పైర్ అని చెప్పేసి ఒక ఇక్కడ మనకి చూడండి టైం అయితే రన్ అవుతుంది. సో 8 నిమిషాల లోపు అయితే మీరు అంతా కంప్లీట్ చేయాలి. సో మీ సంబంధించిన ఆధార్ నెంబర్కి ఎంటర్ చేయండి. అండ్ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అంటే సీడ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే డీసీడింగ్ చేయాలనుకుంటున్నారా, మీకు అసలు ఏ బ్యాంక్ అకౌంట్ కూడాను మీ ఆధార్కి సీడ్ కాకూడదు అనుకుంటే డీసీడ్ చేయొచ్చు, లేదా కొత్తగా సీడ్ చేయాలనుకుంటే సీడింగ్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ ఏది, మీరు ఎస్బీఐ లింక్ చేస్తున్నారా లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ లింక్ చేస్తున్నారా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లింక్ చేస్తున్నారా, ఏ బ్యాంక్ లింక్ చేస్తున్నారా అనేది మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ సీడింగ్ టైప్ వచ్చేసరికి ఫస్ట్ సీడింగ్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ అంటే అదే బ్యాంకులో మీకు మల్టిపుల్ బ్యాంక్స్ ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్లో ఒకటే బ్రాంచ్లో మీకు 2 అకౌంట్స్ ఉన్నాయి. సో అందులో ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది, అది ఇనాపరేటివ్గా ఉంది, వేరే బ్యాంక్ అకౌంట్ మీకు యాక్టివ్లో ఉంది. సో అట్లాంటి సందర్భంలో ఆ యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలంటే 2 ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు అదర్ బ్యాంక్ అకౌంట్ అంటే మీకు యూనియన్ బ్యాంక్ ఉంది, అది ఇన్యాక్టివ్లో ఉంది, మీరు ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా సీడ్ చేయాలనుకుంటే ఫ్రెష్ సీడింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సెలెక్ట్ చేసుకొని మీ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. 2 సార్లు ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న చెక్ బాక్స్లు టిక్ చేసుకొని, ఓకే, అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి జస్ట్ ప్రొసీడ్ అని బటన్ క్లిక్ చేశారనుకోండి, మీ మొబైల్కి ఓటీపీ వస్తుందండి, ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ వెరిఫై చేసుకుంటే చాలు, అంతే, అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. మీకు ఒక నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, అంటే సీడింగ్ సంబంధించిన ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అయితే ఓకే, మనం రిక్వెస్ట్ పెట్టాము ఇక్కడ నుంచి సీడ్ చేయడానికి. అయితే ఇది అసలు లింక్ అయిందా లేదా బ్యాంక్ అకౌంట్, మనం సీడ్ చేసిన బ్యాంక్ అకౌంట్ అనేది అసలు ఆధార్కి లింక్ అయిందా లేదా అని చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా మీకు లింక్ చూపించాను లాస్ట్ వీడియోలో. అయితే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుందన్నమాట దాని కింద. ఓకే. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ సంబంధించిన ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఓకేనా. దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి చెక్ స్టేటస్ని క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు మ్యాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఓకే. అసలు ఆధార్కి బ్యాంక్ అకౌంట్ సీడ్ అయిందా లేదా, ఏ బ్యాంక్ అకౌంట్ సీడ్ అయింది, ఏ టైంలో సీడ్ అయింది, ఓకేనా, ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తుంది అనమాట. చాలా సింపుల్ అనమాట. అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ లింక్ చేశారనుకోండి, ఆ ఎస్బీఐ బ్యాంక్ కనిపించే ఎస్బీఐ అని చెప్పిస్తుంది అనుకోండి, ఎస్బీఐ బ్యాంక్ లింక్ అయినట్లే. సో ఇట్లా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే. చూసారు కదా. ఇంకా మీరు పర్టికులర్గా చూడాలంటే ఆధార్ మ్యాపింగ్ హిస్టరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ప్రతిదీ చూడొచ్చు.
ఓకే, మన సర్వీస్ స్టేటస్ కూడా ఉంది. సర్వీస్ స్టేటస్లో కూడా అసలు మీ ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి. సో ఫస్ట్ టైం సీడ్ చేయాలనుకున్న వాళ్ళు ఆధార్ సీడింగ్ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా చేయండి. ఓకేనండి, మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఈ లింక్ మీకు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ కూడా ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మంది తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.